వేరే ఏదైనా ఒక వేరే వే వెతికి స్పెషల్ లా ఇంప్లిమెంట్ చేసి ఎస్ఐఆర్ రన్ చేస్తారు కదా ఎలక్షన్ కమిషన్, బట్ చెయ్యడు. పోనీ రాసి ఇచ్చిన నెక్స్ట్ ఎలక్షన్స్ కి పనికొస్తుంది కదా, ఇట్లా రాసి ఇచ్చిండని చెప్పి రాసిడు. ఎందుకంటే నోటికి వచ్చిన అలిగేషన్ చేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ, బట్ నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం అని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి గట్స్ కావాలి, నిజం అని చెప్పడానికి ప్రామిస్ చేయడానికి గట్స్ కావాలి. సో ఇది గైస్ ఓట్ చోరీ కిరికిరి, అర్థమైందా? సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్, లెట్స్ సీ ఎవరు ఏం యాక్షన్ తీసుకుంటారు ఏం సంగతి అని. బట్ ఇది కూడా ఎక్కడ పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లయితే 2018లో కర్ణాటకలో 10,000 ఓటేటీలు బయటపడ్డా సరే మ్యాటర్ సైలెంట్ చేసిర్రు, ఇది కూడా అట్లనే పోతుంది. అండ్ రాహుల్ గాంధీ ఫస్ట్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ అలిగేషన్లు వేసిండు. అలిగేషన్లో రాంగ్ అయ్యి సుప్రీంకోర్టులో పోయి సారీ కూడా చెప్పాడు. సో ఇది మ్యాటర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.